వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి, శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. నర్సంపేటలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి, శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదరాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈరోజు పూజ జరిగింది. అదేవిధంగా శివాంజనేయ టెంపుల్లో కూడా పూజ జరిగింది. ఏదైతే పార్టీ బాధ్యులము, నాయకులు, వేలాది వందలాది మంది ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి కూడా మేము పూజలు చేయడం జరిగింది. ఒకటే మనసారా అందరం కూడా కోరుకునేది, వేలాది లక్షలాది మంది ఉద్యమ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి కుడిభుజంగా ఆయుపట్టుగా ఉండి ముందు వరుసలో నడిచి సుదర్శన్ రెడ్డి గారు ఆకస్మికంగా ఆయన ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం మీ అందరికీ తెలిసిన విదితమే. మిరాకిల్గా ఈరోజు దేవుడు భగవంతుడు ఉన్నాడు కాబట్టే రోహిణి హాస్పిటల్లో అరెస్ట్ అయిన కార్డియో కూడా సిపిఆర్ తోటి ఈరోజు అంటే వైద్యశాస్త్రమే ఆశ్చర్యపడే రీతిలో కూడా వారు అక్కడ మళ్ళా కొస ఊపిరితో మళ్ళీ కూడా ప్రాణం పోసుకొని కూడా వారు ముందుకు సాగడం జరిగింది. ఆ క్రమంలో పార్టీ యంత్రాంగం, అధినాయకత్వం, అభిమానులందరూ కూడా సికింద్రాబాద్ ఆసుపత్రిలో చేర్పించి ఈరోజు మొన్నటి నుండి నిర్విరామంగా ఆయన వైద్యాన్ని అందివ్వడం జరుగుతూ ఉంది. వెంటిలేటర్ మీద ఈరోజు చికిత్స పొందుతూ వైద్యుల స్థానంలో ఉన్నత మెరుగైన చికిత్సను అందుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. కానీ మానవ జరుగుతూ ఉంది. దేవుడి యొక్క నిండు మనస్సు మళ్ళీ కూడా వారికి ఉండాలని, వారు ఆ భగవంతుడు తప్పకుండా వారికి మళ్ళీ నిలిపి సమక్షంలో ప్రజాజీవనంలోకి వారిని తిరిగి ఆరోగ్యవంతుడిగా పంపించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అయ్యప్ప స్వామిని, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవుణ్ణి, అదేవిధంగా శివాంజనేయ దేవుణ్ణి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పాటు అన్ని మతాలకు చెందిన మత గురువులందరినీ కూడా మేము నిండు మనసుతో నర్సంపేట నియోజకవర్గ ప్రజానిక ముక్త కంఠంతో సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్యాలతో మళ్ళీ తిరిగి రావాలని, ప్రజాజీవనంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప.